మన తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఆయన కొన్ని గ్యారంటీలు ఇచ్చిండు. అందులో 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలో ఫ్రీ బస్ ఒకటి. ఆ ఫ్రీ బస్ వల్ల మహిళలైతే ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్న రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక మచ్చలానే అయిపోయింది. ఎందుకంటే వాళ్ళే ధర్నాలు చేస్తాను, మాకు ఫ్రీ బస్ రద్దు చేసేయండి, మాకొద్దు, మాకు మీరు మహిళల్ని కోటీశ్వరులను చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఒక్కటి ఇచ్చి 6 పథకాలు అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మాకు ఇది వద్దని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే యూరియా కొరత గురించి మాట్లాడితే ఇంతకుముందు ఏమన్నారు, యూరియా కొరత ఏం లేదు, కావాలని కేటీఆర్ వాళ్ళని అంటే పెయిడ్ ఆర్టిస్ట్ లాగా చేపిస్తున్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే, అంటే బీఆర్ఎస్ నాయకులు ఇట్లా చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు నిజమైన రైతులు కాదని చెప్పేసి కొంతమంది మాట్లాడిండ్రు కదా. అయితే ఇప్పుడు మరి ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో దాని గురించి ఈ ఫ్రీ బస్ పథకంపై పెయిడ్ వీడియోలు చిత్రీకరిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కోటి బస్ స్టాండ్, సుల్తాన్ బజార్ మెట్రో పరిధిలో జూనియర్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్న ప్రభుత్వం. పాపం సీరియస్గా చెప్తున్నా ఏదన్నా పథకాలు ఇస్తున్నారంటే ప్రజలు వాళ్ళంతట వాళ్ళు వచ్చి చెప్పాలి, అరే మేము ఈ పథకాల వల్ల మేము ఇట్లా మంచిగా హ్యాపీగా ఉన్నామని. నాకు ఒకటి బాగా గుర్తు, ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ పథకం నిజంగా చెప్తున్నా ఎంతమంది కుటుంబాలను ఆదుకుందో. ఒక్కరు ఇద్దరని కాదు, అసలు రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోని వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళా ఇంకెవరైనా ఫోటోలని వాళ్ళ పూజా మందిరంలో పెట్టుకున్నారు, లేకపోతే అంత దైవంగా పూజించింది ఎవరైనా ఉంది అంటే ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారే. ఎందుకంటే వాళ్ళు ప్రజల గురించి ఆలోచించిండ్రు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఆయన దేవుడు, ఎందుకంటే నేను సీనియర్ ఎన్టీఆర్ గారి అప్పుడు నేను లేను, రాజశేఖర్ రెడ్డి గారిది ఉన్నానేమో కానీ అంత తెలీదు, చిన్నపిల్లని కాబట్టి. ఆయన ఏం చేశారు ఏందనేది అప్పుడు మనము స్కూల్కి వెళ్ళే టైంలో ఉన్నాం కాబట్టి మనకు అంత ఐడియా లేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాత్రం ఎంతోమంది ఆ ఆరోగ్యశ్రీ వల్ల బతికిన వాళ్ళు చాలా చెప్తారు. వాళ్ళు దానివల్ల ఎంత లబ్ధి పొందిండ్రు. పేద కుటుంబాలు అయితే నిజంగా చాలా అంటే చాలా, ఎందుకంటే ఇవన్నీ నేను విన్నా. అట్లా ఉండాలి ఒక పథకం, కుటుంబాలను ఆదుకునేలాగా ఉండాలి. పెయిడ్ అక్కడ ఏ ఒక్కరు కూడా డబ్బులు ఇస్తే చెప్పిన వాళ్ళు కాదు, డబ్బులు ఇస్తే వచ్చి యాక్ట్ చేసిన వాళ్ళు కాదు. అట్లుండాలి ఒక పథకం, ప్రజలకు ఉపయోగపడాలంటే అట్లుండాలి. ఇట్లా డబ్బులు ఇచ్చి ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి అదేమైనా యాడా, రియల్ ఎస్టేట్ యాడా లేకపోతే ఇంకేమైనా యాడా? మీరు పథకాల గురించి యాడ్లు తీయాల్సిన అవసరం ఏముంది? నిజంగా అది కరెక్ట్గా జనాల మధ్యలోకి వెళ్తే మీరు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు వచ్చి చెప్తారు, యూరియాని అడుగుతానేమో యూరియా ఉన్నది, కావాల్సినంత యూరియా ఉన్నది, కావాలనే వీళ్ళే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే మరి ఎందుకయ్యా వర్షాలలో కూడా, ఒకవేళ పెయిడ్ ఆర్టిస్టులు అయితే వర్షాలలో కూడా తడుచుకుంటూ, వరదలు వస్తున్నా కూడా తడుచుకుంటూ కొట్టుకుపోతూ ఎందుకు యూరియా కోసం వెయిట్ చేస్తారు? యూరియా అడిగితే పోలీసులు ఎందుకు మరి రైతుల మీద దాడికి దిగుతుండ్రు? దిగాల్సిన అవసరం లేదు కదా. పనులేకి వస్తారా? అలా పనులన్నీ మానుకొని ఎప్పుడో వేసిందట పత్తి, ఎప్పుడో వేస్తే ఇప్పుడు ఇస్తే మాకు ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఆ ఇచ్చుడు కూడా లేదు. పొయ్యి నిలుసొని ఉంటే నిన్న ఒక రైతు ఆయనకి యూరియా ఇస్తలేరని చెప్పేసి మొత్తం పత్తి అంతా వీకి పడేసి పక్కకు పడేసిండు. అదే అర్హత ఉన్నోళ్ళకైనా ఇవ్వాలి కదా. అర్హులు ఎవరు ఏంది అని కనుక్కోవాలి కదా. మీరు ఇచ్చిన హామీలే సారు మేము అడిగేది, కొత్తగా ఏమీ అడుగుతలేము. మీరు ఏదైతే చెప్పిండ్రో, మీరు ఏదైతే మాకు ప్రజలకి మేము ఇది చేస్తామని మీరు హామీలు ఇచ్చిండ్రో, వాగ్దానాలు చేసిండ్రో అవే అడుగుతున్నాం. వాటికి మీరు ఈరోజు ఎట్లా పడితే అట్లా పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నారు. పేడ ఆర్టిస్టులు పాపం అడుక్కుంటున్నారు. ఆ వీడియోలో ఆ కెమెరామ్యాన్లు వాళ్ళందరూ పాపం ప్లీజ్ అని అడుక్కుంటున్నారు. ఈ వీడియో మీరు చూడండి, సోషల్ మీడియాలో ఉన్నది చూడండి. ఒక ముస్లామని పెట్టి వీళ్ళు ఇక్కడ షూట్ చేస్తున్నారు. అట్లున్న అలా పనితీరు ఏం చెప్తాం? చెప్పాలి, ప్రజలు చెప్పాలి, అరే మేము ఈ ప్రభుత్వ హయాంలో మాకు ఇది వచ్చింది ఇదని. ఇది చూడండి, యూరియా కొరత అంటూ డ్రామాలు ఆడుతున్నారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారు. యూరియా కొరత కేంద్రం కారణమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? యూరియా కొరతపై బీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలను రైతులు నమ్మరు తుమ్మల నాగేశ్వర్. మరి వీళ్ళేం చేస్తాను? వీళ్ళని కేంద్రం నుంచి వెళ్ళి మరి తీసుకురావాలి, వీళ్ళు మాట్లాడాలి కదా.
వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కట్టుకొని చేతులు కట్టుకొని ఎప్పుడు వస్తే అప్పుడు మేము పంచుతామని చెప్పేసి చూస్తారా? అడగరా? అడగాలనే కదా మేము మిమ్మల్ని ఎంచుకున్నది. మీరు మా కోసం ఏదో ఒకటి చేస్తారనే కదా మిమ్మల్ని ఎంచుకున్నది. పనిలేక ఎంచుకున్నామా? పనిలేక ఓటేసినామా? ఎందుకు ఓటేసినాం మీకు? వేరే ఎవరో చేస్తారని చెప్పేసి చూసుకుంటూ ఉండడానికి మీకు మేము ఓటేసినామా? మంచిగా సరిపోయేంత యూరియా ఉంది, రైతులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. సరిపోయేంత యూరియా ఉంటే వాళ్ళు ఎందుకు రాద్ధాంతం చేస్తారు? మరి గత 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఈరోజు యూరియా కోసం అయితే బీఆర్ఎస్ నాయకులు సెక్రటేరియట్ దగ్గర బైఠాయించి వాళ్ళు నిరసన అయితే చేసిండ్రు. వాళ్ళు యూరియా బస్తాలు పట్టుకొని అక్కడ గన్ పార్క్ దగ్గర కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసిండ్రు. కూర్చున్నారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలామంది అయితే అక్కడ రావడం జరిగింది. ఇది సెక్రటేరియట్ ముందు, గేట్ ముందు ఇక్కడ పాడి కౌశిక్ గారు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, చాలామందే ఉన్నారు. ఇది చూడండి, అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను జీతాలు పెరిగినాయా, వాహనాల్లో సారీ రిపీట్ ఒక్క నిమిషం, రిపీట్ ఒక్కసారి చూసుకోండి. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను జీతాలు పెరిగినాయా, వాహనాలలో కొట్టిస్తున్న పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా, టీఏడిఏలు వచ్చాయా అంటూ సమస్యలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు. సో ఇది వాళ్ళు కూడా పాపం ఆయన హరీష్ రావు గారు అడుగుతుంటే పోలీసులు కూడా నవ్వుతుండ్రు. ఏం చేయలేని పరిస్థితి కదా పాపం వాళ్ళది కూడా. పోలీసులు ఏం చేస్తారు? ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి మరి చేయాల్సింది, వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. ఏం చేయలేము. వీళ్ళని అరెస్ట్ చేసిండ్రు. ఇక్కడ కూడా అంతే, వీళ్ళందరూ అక్కడ నిరసన చేస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని పట్టుకొని వెళ్తున్నారనమాట. ఇక్కడ జగదీష్ రెడ్డి గారు ఇక్కడ పట్టుకుని కేటీఆర్ గారిని మొత్తం ఇట్లా ఎత్తుకొని వెళ్తున్నారనమాట. చూడాలి మరి ఏం చేస్తారో. ఈ రకంగా యూరియా బస్తాలను పట్టుకొని అయితే నిరసన వ్యక్తం చేసిండ్రు. వ్యవసాయ కమిషనర్ ఆలయం ముందు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఎరువులు అడిగిన రైతును ఎస్ఐ చెంపదెబ్బ కొట్టాడు. 10 ఏళ్లలో కొరత లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? వర్షంలో తడుస్తూ అర్ధరాత్రులు ఎరువుల కోసం మహిళా రైతులు రోడ్ల మీద నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. మరి నిజంగానే ఈరోజు సరే 10 సంవత్సరాలల్లో ప్రజలు చూసిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుంది ఏందని చూసిండ్రు. వాళ్ళు అనుకున్నదే సరే, మాకు ఇక నచ్చతలేదు, కాయితలేదు, మేము 2 దఫాలు కేసీఆర్కి ఛాన్స్ ఇచ్చినాం, ఆయన పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? రైతన్నలు పేడార్టిస్టులని అంటున్నారు. ఇది మీకు న్యాయమేనా? మీరు కావాలనుకొని మీరు వస్తే ఏదో వాళ్ళ బతుకులు మారుతాయని చెప్పేసి మీకు ఓటేస్తే ఈరోజు మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని ఒక ముద్ర వేసి వాళ్ళని కించపరుస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. రేపు అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. రేపు ఒక దినం వస్తుంది, ఆ దినాన మళ్ళీ మిమ్మల్ని ఇంటికి పంపించడు వాళ్ళకి పెద్ద లెక్కేం కాదు. మీరు రైతుల్ని కనుక తక్కువ చేస్తే రేపు మీ పతనానికి మీరు దారేసుకున్నట్టే అవుతుంది.